శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ శ్రీ చిద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఏంటి ఈమెంటి అన్ని పాటలు పాడుతూ వెళ్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు ఘంటసాల గారి 102వ జయంతి కాబట్టి ఘంటసాల గారి పాటలు వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈరోజు మనము ప్రత్యేకంగా మన కరీంనగర్లో కళాభారతిలో ఘంటసాల గారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి మనం ఇప్పుడు వచ్చాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒకసారి తిలకిద్దామా? మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాము. ఘంటసాల గారి 102వ జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఘంటసాల గారి పాటని వినని వారు, చూడని వారు అసలు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి ఇక్కడ ఘంటసాల గారి 102వ జయంతి ఉత్సవాలకు వచ్చేసినటువంటి వాళ్ళతో మనం ఇప్పుడు మాట్లాడదాం. శ్రీ ఘంటసాల గారి జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లో కళాభారతిలో ఈ కార్యక్రమం జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. అందువలన జరుపుకోవడం జరుగుతుంది. ఘంటసాల గారి పాటలు ఇప్పుడు కూడా అజరామరమైనవి. వారిని తలుచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వచ్చిన మీ అందరికీ, పాల్గొన్న మీ అందరికీ, సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. బొజ్జ రేవతి, శ్రీ శారదా సంగీత పాఠశాల వ్యవస్థాపకురాలు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాం. అది గమనించాలి అందరూ. ఈవేళ ఘంటసాల జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శ్రీ శారదా సంగీత విద్యాలయం వారు ఫస్ట్ టైము ఆఫ్టర్ రినోవేషను కళాభారతిలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయి తలపెట్టారు. వారు ఎవరు సహాయకం లేకపోయినా వారు ఒంటిగా నిలబడి ఈ కార్యక్రమం చేస్తానని నడుము కట్టి బిగించి బొజ్జ రేవతి వారు క్లాసికల్ టీచరు, వారు క్లాసికల్ మ్యూజిషియన్. ఆమె అటువంటి మంచి గాయని, కలకత్తాలో కూడా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మొన్ననే చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర కూడా మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చిన వ్యక్తి వచ్చారు. వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నన్ను కూడా హైదరాబాద్ నుంచి ఘంటసాల గారి పాట వినిపించడానికి నన్ను పిలిపించారు వారు. ఈవేళ నిజంగా నాకు చాలా మహదానందంగా ఉంది. ఈ కరీంనగర్ చాలా సంవత్సరాల తర్వాత ఘంటసాల జయంతి నిర్వహిస్తున్నటువంటి నేను రావటం, పాడటం జరిగింది. సో అందరికీ కూడా కరీంనగర్ వాసులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన రేవతి వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ. చంద్రతేజ ఫ్రమ్ హైదరాబాద్, సినీ ప్లేబ్యాక్ సింగర్. నేను పెళ్లి చూపుల సినిమాలో పాడాను, ఇంకా చాలా సినిమాలలో పాడాను. విజయ్ దేవరకొండకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదిగో ఇలాంటివి మనకు అంటే ఘంటసాల మాస్టర్ గారి పాటల్లో కొన్ని 7,000కు పైగా 10 దేశాలలో నేను పాడాను. సో ఆయన పాట పాడాలంటే చంద్రతేజని పిలిపిస్తారు విదేశాలు, సింగపూర్ కానీ ఇవన్నీ కూడా. ఈరోజు మొన్న లాస్ట్ మంత్ సింగపూరు, ఈ మంత్ కరీంనగర్. సో ఇది చూశారు కదా, పద్మశ్రీ ఘంటసాల గారి 102వ జయంతి ఉత్సవాలు మన కరీంనగర్లో అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 1000కి పైగా ఘంటసాల గారు మన సినిమా పాటలే కావచ్చు, భక్తి గీతాలే కావచ్చు, మనం ఏ గుడికి వెళ్ళినా కూడాను ఘంటసాల గారి గీతం లేకుండా ఆ గుళ్ళో మనం అసలుకు చూడము. వెంకటేశ్వర స్వామి గీతమే కావచ్చు, ఏదైనా కూడాను ఘంటసాల గారి గీతంతోనే ప్రారంభమవుతూ ఉంటుంది. సో అలాంటి ఘంటసాల గారు 1000కి పైగా కూడాను సినిమా పాటలు పాడారు. సో ఆ వారి యొక్క 102వ జయంతి ఉత్సవాలు అనేటువంటివి కళాభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కెమెరామెన్ సుమన్తో రాధిక.